ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే సూర్యమిత్రం భజే. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గంతో నేను కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఈ వీడియో మీరు చూసే టైంకి మీ పార్ట్నర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది ఈరోజు వీడియో అనమాట. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే 3 times తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 times ఊహించుకోండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియో చూసే టైంకి మీరు మీ పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే బాధలు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ కానివ్వండి, ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో అనమాట. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్, వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ వీడియో చూసే టైంకి వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ పార్ట్నర్స్ క్లియర్గా క్లారిటీగా చూపించండి. భగవాని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పార్ట్నర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, క్లియర్గా క్లారిటీగా చూపించండి. భగవాని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీడియో చూసే టైంకి ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, క్లియర్గా క్లారిటీగా చూపించండి. భగవాని మాట. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ వీడియో చూసే టైంకి వీడియో చూస్తున్న వాళ్ళ పార్ట్నర్స్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గా భవాని మాత. ఓకే, ఓకే, థర్డ్ పర్సన్. ఓకే, ఓకే అండి. One minute. పెట్టడం మర్చిపోయాను. ఓకే, ఇక్కడ వీళ్ళు కమ్యూనికేషన్ చేసి మీతో కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మీతో మాట్లాడాలి అని అనిపిస్తుందండి. ఎందుకంటే వాళ్ళు సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు. మీ బాండింగ్ అనేది చాలా కనెక్టివ్గా ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి వీళ్ళకి మీ పట్ల. అంటే మీ ఎనర్జీస్లో ఎక్కువగా ఉంటున్నారు ఈ వ్యక్తి. అండ్ మీతో కమ్యూనికేషన్ చేయాలి, కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి. తను ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఈ రిలేషన్షిప్ పట్ల తను ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. అండ్ మీతో గతంలో ఉన్నప్పుడు మీకు చేసిన మోసానికి వాటికి వీళ్ళు ఒక సొల్యూషన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్లో సొల్యూషన్ అనేది వెతకాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. అండ్ మీకు ఏదైతే తప్పు చేశారో దాని పరంగా మీకు క్షమాపణ చెప్పాలి అని అనిపిస్తోంది. అండ్ రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది. ఓకే, తన లవ్ని కానివ్వండి లేదా కేరింగ్ కానివ్వండి, నేను
మీరు వాకవే చేయటం అంటే వాళ్ళు మీ లైఫ్‌లో నుంచి వాకవే చేయటం అనేది వీళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వీళ్ళకి ఆహ్, తన లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉండి వీళ్ళేంటంటే మిమ్మల్ని కావాలని దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి. ఓకే. అంటే మిమ్మల్ని అనరాని మాటలని అండ్ లేదా మీకు కోపం తెప్పించే మాటలని, ఇలాంటివని మిమ్మల్ని కావాలనే దూరం చేసుకున్నారు. అండ్ కావాలని దూరం పెట్టారనమాట. అంటే థర్డ్ పర్సన్ కొంచెం వ్యతిరేకం అనమాట. వీళ్ళకన్నా ఎక్కువగా వ్యతిరేకంగా ఉండటం వల్ల వీళ్ళేంటంటే అటు నుంచి వచ్చే ప్రెషర్ మూలాన వీళ్ళేంటంటే నేను ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకోలేను. ఇద్దరిని సమానంగా చూసుకోలేను. ఎవరో ఒకరిని మాత్రమే నేను లైఫ్‌లో యాక్సెప్ట్ చేయగలను అనే విధంగా వీళ్ళేంటంటే ఆ థర్డ్ పార్టీతో ఫ్యామిలీ కానివ్వండి, అంటే థర్డ్ పార్టీ విషయానికొస్తే ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. ఇక్కడ మీ సిట్యుయేషన్ బట్టి అవతల వ్యక్తి మ్యారేజ్ అయిందా? లేదా ఫ్యామిలీయా? అనేది మీరు చూసుకోండి. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ కార్డే వచ్చింది. కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. అయితే వాళ్ళు పెట్టే ప్రెషర్ మూలాన రేపటి రోజు వీళ్ళ నుంచి ఈ థర్డ్ పార్టీ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయలేను. అండ్ ఇద్దరిని నేను బ్యాలెన్స్ చేసుకోలేను అనే పరంగా ఈ వ్యక్తి ఏంటంటే మీతో ఎంత సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా సరే మిమ్మల్ని కావాలని దూరం పెట్టారు. కావాలని రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశారనమాట ఈ వ్యక్తి. ఓకే. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ చెయ్యాలి అని అనిపిస్తుంది. సోల్ కనెక్షన్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. గతంలో కూడా అనిపించేది. అంటే మీతో గొడవలు జరిగినప్పుడు కానివ్వండి, లేదా చిన్న చిన్న విషయాలకి గొడవలయినా సరే వెంటనే సర్దుకుపోయేవారనమాట ఇద్దరు. వెంటనే మళ్ళీ ఒకటైపోయేవారు. కానీ ఇప్పుడు కూడా సిట్యుయేషన్ అలాగే ఉంది. సేమ్‌గా ఉంది. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళకి భయపడి వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండి వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలి అనే విధంగా వీళ్ళకి ఏమీ అర్థం కాక మైండ్ అంతా అలజడిగా ఉండటం వల్ల, ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వల్ల మిమ్మల్ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేయకపోవటం, మిమ్మల్ని ఇగ్నోర్ చేయటం, మీరేమన్నా చిన్న మాట మాట్లాడినా దానికి ఎక్కువగా పెద్దగా రాద్ధాంతం చేయటం ఇలాంటివి చేసేవారు. మీరు ఎదురుతిరిగి సమాధానం చెప్తే దానికి ఇంకా ఎక్కువగా కోప్పడేవారు. అండ్ ఓకే 2 డేస్, 3 డేస్ మీరు వాళ్ళే చేస్తారులే. ఎందుకంటే ఎప్పుడు గొడవలైనా సరే మళ్ళీ కలిసిపోతాం కదా! వాళ్ళే చేస్తారులే అన్నట్లుగా మీరు నెట్టుకొస్తూ ఉండేవారు. కానీ ఈ వ్యక్తి మాత్రం ఉండే కొద్దీ ఇక కాల్ గానీ, మెసేజ్ కానీ చేయటం కానివ్వండి, మళ్ళీ వెంటనే ప్యాచప్ అయిపోవటం కానివ్వండి, ఇలాంటివి చేయలేదనమాట. రోజు రోజుకి దూరం అనేది ఇద్దరి మధ్య పెరిగిపోవటం జరిగిపోయింది. కాబట్టి వీళ్ళేంటంటే ఇక థర్డ్ పర్సన్ వైపే ఎక్కువగా ఉండిపోయి ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉండి వాళ్ళ వైపు వెళ్ళిపోయారనమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో థర్డ్ పార్టీ వైపు సిట్యుయేషన్ ఎలా ఉంది, ఏంటి అనేది వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీరు పదే పదే గుర్తుకు రావటం, మీకు కాల్ గానీ, మెసేజ్ గానీ చేయాలి అని అనిపించటం అండ్ సోల్ కనెక్షన్ ఫీల్ అవ్వటం అండ్ తనలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మార్పులొచ్చాయి. అంటే మీరు స్టార్టింగ్‌లో వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు ఎలాంటి వ్యక్తి అయినా సరే మీరు యాక్సెప్ట్ చేశారు. కానీ దానికి తగ్గట్టుగా మీరు వీళ్ళకి దాన్నేమంటారు సపోర్ట్ అనమాట. సపోర్ట్ చేస్తూ ఉండేవారు. అంటే తనలో ఏవైతే చెడు గుణాలు ఉన్నాయో వాటి పరంగా మీరు వేలెత్తి చూపిస్తూ ఉండేవారనమాట. ఇలా చేయకూడదు, ఇలా మంచిది కాదు, ఇది చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విధంగా మీరు వాళ్ళ చెడు గుణాలను బయటికి వ్యక్తం చేస్తూ వేలెత్తి చూపిస్తూ ఉండేవారనమాట. అది కూడా వీళ్ళేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో మీకు నచ్చినట్లుగా ఉండటానికి మీరేదైతే వాళ్ళ వైపు తప్పులు చూపించారో ఆ విధంగా వాటన్నిటిని కూడా వీళ్ళు ఇప్పుడు సరిచేసుకుంటున్నారనమాట. వాళ్ళ లైఫ్‌లో ఏదైతే వీళ్ళ లైఫ్ ఇలా అయిపోవటానికి కారణం ఏదైతే ఉందో దాని పరంగా ఒక స్టెప్ ముందుకు తీసుకొని దానిని యాక్సెప్ట్ చేస్తూ దానిని సరిచేసుకోవాలి అని ఆలోచనలు చేస్తున్నారనమాట. అంటే మీరు గతంలో వేలెత్తి చూపించిన ఏదైతే సమస్య ఉందో దాని పరంగా దాన్ని ఇగ్నోర్ చేసేసి మంచిగా అవ్వాలి, నేను కూడా నా లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి, నేను కూడా ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, మీకు ఎలా అలా ఉంటే మీకు నచ్చేదనమాట. అంటే వీళ్ళు మీ మాట వింటూ అండ్ మీకు ఎదురు చెప్పినా సరే మీరు మంచి మార్గంలోనే నడిపించేవారు వీళ్ళని. అది కూడా వీళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఎవరు చెప్పినా నా మంచి కోసమే కదా, నా
సంతోషం కోసమే కదా, నా ఫ్యామిలీ అయినా సరే ఫ్యామిలీ కోసమే కదా అనే పరంగా ఈ వ్యక్తి ప్రెజెంట్ మూమెంట్లో మారటానికి ట్రై చేస్తున్నారు. అండ్ మీరు చెప్పింది కూడా ఎక్కువగా మైండ్లో పెట్టుకున్నారండి ఈ వ్యక్తి. మీరు చెప్పిన మాటలు వీళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ప్రెజెంట్ మూమెంట్లో. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం వల్ల మైండ్ మీద ప్రెషర్ ఎక్కువైపోయి వీళ్ళు ఆ మంచి మార్గంలో నడవటానికైతే దారి తీస్తుంది వీళ్ళకి. ఓకే. నేను నాలో చాలా చేంజెస్ వచ్చాయి, నాలో చాలా మార్పులు వచ్చాయి అనేది వీళ్ళు గమనిస్తున్నారు. అంటే మీరు ఉన్నప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్, మీరు తన లైఫ్లో లేనప్పుడు ఎలా ఉంది అనేది చెక్ చేసుకొని మీకు నచ్చినట్లు ఉండటానికి ట్రై చేస్తున్నారు ఈ వ్యక్తి. మీకు ఎలా ఉంటే నచ్చుతుంది, మీకు ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు తన లైఫ్లో అంటే తను ఎలా ఉంటే మీరు సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, మీకు అది చూపించాలి. నేను మారాను అని చెప్పి మీకు చూపించాలి. దాని పరంగా అయినా సరే మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. కానీ మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంది, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. అంటే ఒకవైపు చేంజెస్ వస్తున్నా సరే వాటిని గుర్తిస్తున్నారు ఆల్రెడీ. ఈ వ్యక్తి ఆ చేంజెస్ను కూడా గుర్తిస్తున్నారు, కానీ ఆలోచిస్తున్నారు అనమాట. ముందుకు స్టెప్ తీసుకోవాలి అంటే కొంచెం బెరుగ్గా భయంగా ఉంది ఈ వ్యక్తికి. అండ్ మీ వైపు మీ అంతటికి మీరే ఈ రిలేషన్షిప్ పట్ల ఒక యాక్షన్స్ తీసుకొని ముందుకు వస్తే బాగుండు అనే ఆలోచనలు వస్తున్నాయి. అండ్ 2 విషయాల మధ్య జగిలవుతున్నారు, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మైండ్ అంతా కన్ఫ్యూజన్గా ఉండటం, తన ఆ చుట్టుపక్కల ఉన్న సొసైటీ పరంగా కానివ్వండి, తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ కానివ్వండి, లేదు తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళలో నాకు ఒక ఆ పరువు అనేది ఉంది. ఒకవేళ మీతో మళ్ళీ ప్యాచప్ అయితే వాళ్ళ నుంచి ఏమన్నా నిందలు మోయాల్సి వస్తుందా అనే పరంగా. అండ్ ఇంకొకటి తన లైఫ్లో ఉన్న బాధలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారనమాట. చాలా కన్ఫ్యూజన్ మూడ్లో ఉన్నారనమాట. అది కూడా వీళ్ళు ఫేస్ చేయలేకపోతున్నారు. ధైర్యం చాలట్లేదు, అవి ఫేస్ చేయటానికి కూడా వీళ్ళకి ధైర్యం చాలట్లేదు. ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారే కానీ లేదు నేను ఈ సమస్యలన్నీ ఎదుర్కోలేనేమో, ఈ సమస్యలు అనేవి నేను తీర్చలేనేమో, మనీ పరంగా కానివ్వండి, లేదా వర్క్ పరంగా కానివ్వండి, లేదా ఫ్యామిలీలో ఏమైనా గొడవలు జరుగుతుంటే వాటి పరంగా కానివ్వండి, వీటన్నిటిని నేను ఎదుర్కోలేనేమో అండ్ మిమ్మల్ని కూడా నేను ఫేస్ చేయలేనేమో అనే పరంగా కూడా వీళ్ళకి అన్ని రకాలుగా, ఒక్క రకం అనేది కాదు, అన్ని రకాలుగా వీళ్ళ మైండ్ అనేది మెంటల్లీ ఎక్కువగా కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. ఓకే. అండ్ మీ వైపు ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే ధైర్యం చాలట్లేదు. మీరు చూస్తే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. చెప్పాను కదా స్టార్టింగ్లోనే, మిమ్మల్ని అనరాని మాటలు అనటం, మీరు కావాలనే ఈ రిలేషన్షిప్లో నుంచి దూరం వెళ్ళిపోయేటట్లుగా చేయటం, వాళ్ళని అసహించుకొని వాళ్ళు అంటే ఇష్టం లేదు అన్నట్టుగా బిహేవ్ చేసి మీరు వాళ్ళ లైఫ్లో నుంచి మీ అందరికి మీరే వెళ్ళిపోయేలాగా చేశారనమాట ఈ పర్సన్. దానివల్ల అంటే నా వల్లే ఈ వ్యక్తి నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. అంటే నేను అన్న మాటలు, నేను వైపు చూపించిన అసభ్యకరమైన విషయాలు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు తెచ్చుకుంటున్నారనమాట. దానివల్లే మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి వెళ్ళిపోయారు, కావాలనే మిమ్మల్ని దూరం చేసుకున్నాను, నేను ఎంత పెద్ద తప్పు చేశాను అనే పరంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ తనకి ఒక నడి సముద్రంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. తనకి లైఫ్ అనేది చాలా భారంగా అనిపిస్తుంది. చెప్పాను కదా, చాలా కన్ఫ్యూజన్ మూడు. ఒక్కటి కాదండి, టోటల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీళ్ళ లైఫ్లో ప్రెజెంట్ మూమెంట్లో. మీ పరంగా ఒక ప్రాబ్లం అయితే, తన లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ పరంగా అండ్ థర్డ్ పర్సన్ వైపుగా, థర్డ్ పర్సన్ నుంచి, వాళ్ళ బంధువుల నుంచి, ఇలా ఒక్క రకమైన కన్ఫ్యూజన్ కాదు, చాలా సమస్యలు, చాలా బాధలు ఇవి కూడా ఫేస్ చేస్తున్నారు ఈ వ్యక్తి. మనీ పరంగా కూడా చాలా డౌన్లో ఉన్నారనమాట. ఓకే. చాలా అనేది ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. తనకి ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు అంటే, మీ పరంగా అయినా మీ అంతటికి మీరు యాక్షన్స్ తీసుకుని ఒకవేళ ఈ రిలేషన్షిప్లోకి వస్తే ఈ అంటే మీ నుంచి ఒక ప్రశాంతత అనేది వస్తుందేమో, మీ నుంచి ప్రశాంతత అనేది వస్తుందేమో, మళ్ళీ నా లైఫ్ అనేది మారుతుందేమో, మళ్ళీ నా లైఫ్లో సంతోషాలు అనేవి మళ్ళీ వస్తాయేమో అనే పరంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అండ్ తన బంధువులు అనే మాటలు కానివ్వండి, తన బంధువుల్లో కూడా వీళ్ళకి వాల్యూ అనేది లేదు.
ఓకే. థర్డ్ పర్సనే కాదు, అండ్ తన బంధువులు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వీళ్ళకి వాల్యూ అనేది ఇవ్వట్లేదు. వీళ్ళని పట్టించుకోవట్లేదనమాట ఈ వ్యక్తి. ఈ వ్యక్తిని వాళ్ళ వైపు నుంచి ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లేదు. అండ్ మీకిచ్చిన హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్ కానివ్వండి, మీకిచ్చిన పెయిన్‌కి కానివ్వండి, వీళ్ళు ప్రెజెంట్ మూమెంట్‌లో ఈ బాధని ఫేస్ చేస్తున్నానేమో అనేది కూడా వీళ్ళకి అనిపిస్తుందనమాట. అంటే మిమ్మల్ని చెప్పాను కదా! మిమ్మల్ని అనరాని మాటలు మాట్లాడటం, ఎక్కువగా పెయిన్ ఇవ్వటం, మీకు బాధాకరమైన మాటలు అనటం, మీరు ఎప్పుడు వినని మాటలు అనటం, ఇలాంటివి చేశారు. దానివల్ల మీరు మనసు అనేది చాలా గాయపడింది. మీరనేది చాలా బాధపడ్డారు అనేది వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో వీళ్ళకి తెలిసొస్తుంది. ఆల్రెడీ తెలుసు మీరు ఈ మాటలు అనటం వల్ల మీరు చాలా బాధపడతారు. తన లైఫ్‌లో నుంచి వాకవే చేస్తారు అనే విషయం వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళకి కావాల్సింది కూడా అదే కదా! మీరు మీ అంతటికి మీరే ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేయాలి. ఎందుకంటే వాళ్ళంతటికి వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేయలేరు. ఎందుకంటే సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి వీళ్ళేంటంటే మీ అందరికి మీరే ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేయాలి. నేను మాత్రం మీ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేయలేను. మీ అందరికి మీరే ఆ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేస్తే బ్రేకప్ అనేది అయిపోతుంది. అండ్ దీనివల్ల మీరు బాధపడతారు అన్న విషయం కూడా తెలుసు. మిమ్మల్ని అనరాని మాటలు అనటం, కొట్టటం, తిట్టటం ఇలాంటివి చేస్తే మీరు చాలా బాధపడతారు అన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. దానివల్ల వీళ్ళకి బాధ అనిపించినా సరే, ఓకే, ఈ రిలేషన్‌షిప్ కావాలి అనిపిస్తున్నా సరే, మీకు వాళ్ళు అన్న మాటల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, బాధపడతారు, చాలా పెయిన్ అనుభవిస్తారు. సంవత్సరాల పాటు అది మీ మనసులో గాయం అనేది ఉండిపోతుంది అనేది వీళ్ళకి తెలిసినా సరే కావాలని మిమ్మల్ని దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి. ఓకే. ఎందుకంటే హెల్ప్‌లెస్ ఫీల్ అయ్యారు. కానీ తప్పదు. ఎందుకంటే థర్డ్ పర్సన్‌తో పిల్లలు కానీ, ఫ్యామిలీ కానివ్వండి, ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళకి. ఓకే. థర్డ్ పర్సన్‌లో ఒక ఫ్యామిలీ ఉంది. దానివల్ల వీళ్ళేంటంటే నేనేం చేయలేను, మీరెంత బాధపడుతున్నా సరే, మీరు ఈ రిలేషన్‌షిప్ పట్ల ఎంత పెయిన్ అనుభవిస్తున్నా తప్పదు నాకు. ఎందుకంటే థర్డ్ పర్సన్ నుంచి వచ్చే సిట్యుయేషన్స్ అండ్ థర్డ్ పార్టీ వల్ల కలిగిన పిల్లలు, దానివల్ల వాళ్ళ గురించైనా సరే మిమ్మల్ని దూరం పెట్టాల్సిందే, తప్పదు. మీరెంత బాధపడినా సరే, నేనెంత బాధపడుతున్నా సరే, బాధతోనే ఈ రిలేషన్‌షిప్ పట్ల వీళ్ళు వాకవే చేశారు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో కూడా చాలా బాధపడుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ పట్ల యాక్షన్స్ తీసుకోలేకపోతున్నాను, హెల్ప్‌లెస్ ఫీల్ అవుతున్నాను, నేనేం చేయలేకపోతున్నాను, నాకు ఏ దారి కనిపించట్లేదు, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందేంటి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే విధంగా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా పెయిన్‌లో కూడా ఉన్నారు ఈ వ్యక్తి ఆల్రెడీ. ఓకే. ప్రెజెంట్ మూమెంట్‌లో చాలా పెయిన్‌లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు. అండ్ చెప్పాను కదా! మీరు కూడా ఇగ్నోర్ చేసేటట్లుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని అన్నారో, ఏవైతే మాటలు అన్నారో అవి మీరు తీసుకోలేకపోతున్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళన్న మాటలు మీరు తీసుకోలేరు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ మీ వైపు క్షమాపణ చెప్పాలి అన్నా సరే వీళ్ళకి మొహం అనేది చెల్లట్లేదనమాట. అంటే ఫేస్ చాలట్లేదు, ధైర్యం చాలట్లేదు వీళ్ళకి. ఓకే. ధైర్యం చాలట్లేదు, మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం అనేది చాలట్లేదు వీళ్ళకి. దానివల్ల పశ్చాత్తాపం వల్ల కూడా వీళ్ళకి రాత్రులు నిద్ర పట్టట్లేదు. అండ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో మీ పిక్స్ చూసుకోవటం, మీరు ఏమైనా స్టేటస్ పెడుతుంటే వాటిని చూడటం, మీ ప్రొఫైల్స్ పిక్స్ చూడటం ఇలాంటివి చేస్తున్నారు. ఓకే. మిమ్మల్ని అంటే ఎదురెదురుగా ఉన్న వాళ్ళకి మిమ్మల్ని చూడటం, దొంగచాటుగా చూడటం, మీరు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూడటం, మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మిమ్మల్ని చూసి ఇంకా ఎక్కువగా పెయిన్ అనిపించటం, ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఓకే, ఒకప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నామో మిమ్మల్ని దూరంగా చూడాల్సి వస్తుంది, మీ దగ్గరికి వచ్చే ధైర్యం చాలట్లేదు అని కూడా వీళ్ళు బాధపడుతున్నారు. నో కాంటాక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్‌లో ఉంది ప్రస్తుతం సిట్యుయేషన్. ఓకే. ఎటు తేల్చుకోలేని పరిస్థితి. మీ వైపు యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తున్నా సరే వీళ్ళేంటంటే గతంలో థర్డ్ పర్సన్ ఉన్నారనే కదా ఈ రిలేషన్‌షిప్‌లో నుంచి వాకవే చేశాను
అది కూడా ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు మళ్ళీ యాక్షన్స్ తీసుకుందాము, సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నా సరే ఈ వ్యక్తి ముందుకి ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వైపు పిల్లలు ఉండటం వలన నేను ఏం చేయలేను ఈ రిలేషన్షిప్ పట్ల హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారనమాట. నేనేం చేయలేను, ఈ పిల్లలు ఉన్నారు, రేపటి రోజు పిల్లల వలన ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. రేపటి రోజు పిల్లలు ఏదైనా సమస్య వస్తే రేపు పొద్దున నన్ను నిలదీస్తారు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచించడం వల్ల మళ్ళీ యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తున్నా సరే వెనకంజం వేస్తున్నారు అనమాట. స్టెప్ తీసుకోవట్లేదు, ధైర్యం చాలట్లేదు, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఓకే, డిప్రెషన్ ఫీలింగ్స్ లాంటివి కూడా వస్తున్నాయండి వీళ్ళకి. మైండ్ అంతా అలజడిగా ఉండటం, డిప్రెషన్ ఫీలింగ్స్ రావటం, అండ్ వీళ్ళకి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అంటే సిగరెట్ కానివ్వండి లేదా మందు కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే వాటి పరంగా కూడా ఈ వ్యక్తి కొంచెం బానిస అవుతున్నారనమాట. వాటిలో ఉండి వీటన్నిటి మర్చిపోవాలి అనే పరంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ను కూడా మర్చిపోవాలి, ఈ మద్యానికి సిగరెట్స్కి అలవాటు పడి వాటి పరంగా కూడా మర్చిపోవాలి అని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అండ్ మనసు అనేది ప్రశాంతంగా లేకుండా ఉండటం, మైండ్ ప్రశాంతంగా ఉండకపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట. తన లైఫ్లో తను హ్యాపీగా ఉండి మీతో ఉన్నప్పుడే తను కొంచెం అనేది కాదు, మీతో ఉన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజెంట్ మూమెంట్లో తన లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేనే లేదు. ఓకే, తను సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తున్నారు. అంటే ఈ బాధలన్నీ మామూలే, మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖదుఖాలు అనేది కామనే అని ముందుకు వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. అవి సంతోషంగా బాధల్ని ఎదుర్కొందాము అనే ఆలోచనలు చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఓకే, చూద్దాం ఎన్ని కార్డ్స్ వచ్చాయి. చూడండి, మళ్ళీ స్ట్రెంత్ వచ్చింది. ధైర్యం చాలట్లేదు. బయటికి మాత్రం వీళ్ళు ఏంటంటే మాస్క్ వేసుకొని ధైర్యంగా ఉన్నట్లు నటించటం, నాకేంటి నేను బాగానే ఉన్నాను, నా లైఫ్లో నాకు అన్నీ ఉన్నాయి, మనీ పరంగా అన్నీ ఉన్నాయి, మనీ పరంగా అండ్ ఫ్రెండ్స్ పరంగా ఫ్యామిలీ పరంగా అందరూ ఉన్నారు, నాకు అందరూ ఉన్నారు, నా లైఫ్ అనేది చాలా బాగుంది అనే పరంగా బయటికి చూపిస్తున్నారు. కానీ లోపల మాత్రం మనసు మాత్రం చాలా బాధపడుతుంది, చాలా పెయిన్ అనుభవిస్తుంది, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ ఉండటం, దాన్ని మాత్రం బయటికి చూపించట్లేదు. 2 మాస్కులు వేసుకొని బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా నటిస్తున్నారు బయటికి. ఓకే, మీతో ఉన్నప్పుడు ఇలా ఉండేవారు కాదు. మీతో ఉన్నప్పుడు తన నిజస్వరూపం అనేది ఎప్పుడు బయట పెడుతూనే ఉండేవారు. అంటే మీతో ఎలా ఉండాలి, మీతో ఎలా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, తను హ్యాపీగా ఉంటారు. మీ నుంచి వచ్చే పాజిటివ్నెస్ కానివ్వండి, వాళ్ళు ఎక్కువగా మీ నుంచి వచ్చే పాజిటివ్కే ఎక్కువ అట్రాక్ట్ అయి ఉన్నారు. ఈ వ్యక్తి మీ నుంచి ఎక్కువగా పాజిటివే వస్తుంది. దానివల్ల వీళ్ళకి మీరుంటేనే తన లైఫ్ సంతోషం, మీరుంటేనే తనకి లైఫ్ ఉంటుంది అనే పరంగా వీళ్ళకి తెలుసు అన్నమాట. కానీ కావాలనే దూరం చేసుకున్నారు ఈ వ్యక్తి. ఓకే, ప్రస్తుతం మాత్రం ఈ రిలేషన్షిప్ పట్ల నేను యాక్షన్స్ తీసుకోలేను, నా వల్ల కాదు అనే పరంగా ఆలోచిస్తున్నారు. అండ్ తను ధైర్యం చేసి ఒక స్టెప్ తీసుకొని నవ్వుతూ రిలేషన్షిప్ పరంగా కానివ్వండి లేదా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపుగా కానివ్వండి, వాటన్నిటిని నెట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనలు చేస్తున్నారు. అంటే చెప్పాను కదా, బయటికి ఒకలాగా లోపల హౌస్లో ఒకలాగా బయట ప్రపంచానికి ఒకలాగా వీళ్ళు చూపిస్తున్నారు. చూడండి, మైండ్ అంత కన్ఫ్యూజన్ మూడ్లో ఉన్నారు. ఓకే, ఫ్యామిలీ అని చెప్తున్నాను ఇందాక, ఫ్యామిలీ కూడా వచ్చింది. చూడండి, ఫ్యామిలీ కూడా ఉంది వీళ్ళ లైఫ్లో. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, అంటే మదర్ ఫాదర్ అయినా ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ అయినా ఉండొచ్చు, ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు. అండ్ థర్డ్ పర్సన్తో కూడా పిల్లలు ఉండొచ్చు. వాళ్ళతో సంతోషంగా ఉండటానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. థర్డ్ పర్సన్ కొంచెం
ఈగోయిస్ట్ పర్సన్ అనమాట. దానివల్ల వాళ్ళతో సంతోషంగా ఉండలేకపోతున్నారు. తను ఒకటి అనుకుంటే ఇంకొకటి చేస్తారనమాట థర్డ్ పర్సన్. ఓకే. దానివల్ల వీళ్ళకి మెంటల్లీ ఇంకా ఎక్కువగా కన్ఫ్యూషన్ అనేది జరుగుతుంది. ప్రెజెంట్ మూమెంట్‌లో నేను ఏమి యాక్షన్స్ తీసుకోలేను, భగవంతుడి మీద భారం వేసి నేను ఎలాంటి స్టెప్ తీసుకోలేను ఈ రిలేషన్షిప్ పట్ల అనేది చూస్తున్నారనమాట. అండ్ ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ కన్ఫ్యూజన్. చెప్పాను కదా, ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, మీ వైపు యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ కన్ఫ్యూజన్, చాలా కన్ఫ్యూషన్. తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తి. ధైర్యం చాలట్లేదు. ఏదైతే అదైంది, ముందుకు ఒక స్టెప్ తీసుకొని సంతోషంగా వాటిని అన్నిటిని ఎదుర్కొని మీ వైపు అయినా సరే ఎదుర్కొని మీ వైపుగా రావాలి అనే ఆలోచన చేస్తున్నారు. కానీ లేదు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అలా ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, థర్డ్ పర్సన్ నుంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ప్రాబ్లమ్స్ అవుతాయి రేపటి రోజు. నువ్వు ఇలాంటి రిలేషన్షిప్లో ఉన్నావేంటి, నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నావేంటి అని రేపటి రోజు నన్ను ప్రశ్నించవచ్చు అనే విధంగా కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. ఓకే అండి, ఈరోజు ఇలా ఉంది సిచ్యువేషన్. వీళ్ళకైతే మనసులో మాత్రం యాక్షన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది, కానీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గానే ఉంది. డెవిల్ ఎనర్జీ కూడా వచ్చింది, చాలా నెగిటివ్ ఎనర్జీ. పాజిటివ్ అనేది చాలా లోగా ఉంది వీళ్ళలో. ఓకే. కొంతమంది మాత్రం స్మోకింగ్ అండ్ మద్యానికి కొంచెం ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు ఈ వ్యక్తి. అంటే వాటిల్లో నుంచి తన సంతోషాన్ని వెతుక్కుంటున్నారు, తన హ్యాపీనెస్ని వాటిల్లో వెతుక్కుంటున్నారు ఈ వ్యక్తి. మిమ్మల్ని మర్చిపోవటానికి అండ్ తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మర్చిపోవటానికి ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, సాధ్యపడట్లేదు అది. ఓకే. అండ్ వెంటనే మళ్ళీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా ముందుకు స్టెప్ వేద్దామా అని చూస్తున్నారు, కానీ అది కూడా అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారనమాట. ఈరోజు నా మైండ్ కూడా చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. ఈరోజు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు. ఎనర్జీస్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఎనర్జీస్లో ఉన్నాయి. ఇది ఎవరి ఎనర్జీసో మరి, చాలా కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారండి. చాలా బాధను ఫేస్ చేస్తున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అండ్ డిప్రెషన్ ఫీలింగ్స్లో ఉన్నారు. నాకు కూడా కొంచెం హెడేక్ లాగా వస్తుంది. ఎవరైనా చేస్తే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు. ఇంకా నేను చాలా వీడియోస్ చేశానండి, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి పర్సనల్ రీడింగ్స్ అయితే మీ పర్సన్ గురించి సపరేట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే. పర్సనల్గా పర్సన్ గురించి సపరేట్గా చెప్తాం. ఓకే. వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ అండి, బాయ్.